నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు. అయ్యప్ప స్వాములకు మండల కాలం పాటు చద్ది అందించే భాగ్యం కలగడం అదృష్టం. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్. దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. అద్దంకి కొరసపాడు మండలాల్లో కలెక్టర్ పర్యటించారు. తిమ్మనపాలెం చెరువు 95% నిండడంతో చెరువు కట్ట బలపరిచే చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పూడికితీత నీటి ప్రవాహాల మార్గాల సంస్కరణ వెంటనే చేయాలని అధికారులను ఆదేశించారు. దేనువకొండ ముంపు ప్రమాదం ఉన్న గృహాలను యుద్ధ ప్రాతిపదికన తరలించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పించాలన్నారు. జేసీబీలు, జనరేటర్లు, చెట్లు తొలగించే యంత్రాలు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వీఆర్ఓలు, వీఆర్ఏలు చెరువులు, గట్ల వద్ద అప్రమత్తంగా ఉండాలని ప్రజలను చైతన్యపరచాలని కలెక్టర్ ఆదేశించారు. బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండల కేంద్రంలో మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి 89వ పుట్టినరోజు వేడుకలను డేగల రవిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పర్చూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ గాదె మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పిట్టలవానిపాలెం మండల కేంద్రంలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన పుట్టినరోజు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా భారీ స్థాయిలో బాణసంచ పేల్చి గాదె మధుసూదన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు గోవతోటి విజయ్ మాట్లాడుతూ 2004 సంవత్సరం నుంచి 2 పర్యాయాలు బాపట్ల శాసనసభ్యునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేసిన గాదె వెంకటరెడ్డి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయులని అన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని అన్ని మారుమూల గ్రామాలకు లింక్ రోడ్లను నిర్మించిన ఘనత గాదె వెంకటరెడ్డికి దక్కుతుందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇప్పటి వరకు బాపట్ల నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పనిచేసిన వారిలో మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి చేసిన అభివృద్ధి మరెవరూ చేయలేదన్నారు. 20 ఏళ్ల క్రితం శాసనసభ్యునిగా ఎన్నికైన ఆయన 10 ఏళ్ల పాటు సుదీర్ఘ శాసనసభ్యునిగా పనిచేశారని గుర్తు చేశారు. నేటికి బాపట్ల నియోజకవర్గ ప్రజలు మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డిని గుర్తుంచుకొని ఆయన జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు అంటే ఆయన చేసిన పనులు ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయాయని పేర్కొన్నారు. గాదె మధుసూదన్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి అంటూ యువకులు నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కుంచెల వీర రాఘవరెడ్డి, అక్కల వెంకట కృష్ణారెడ్డి, నాగిరెడ్డి, పులుగు మురళీకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులైనటువంటి గాదె వెంకటరెడ్డి గారి 89వ పుట్టినరోజు సందర్భంగా పిట్టలవానిపాలెం మండలం హెడ్ క్వార్టర్ పిట్టలవానిపాలెంలో మరి ఆయన యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, గాదె వెంకటరెడ్డి గారి అభిమానులు, గాదె మధుసూదన్ రెడ్డి గారి అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి కోలాహలంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అయితే మరి ఇన్ని సంవత్సరాలు అయినా కానీ దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. అయినా కానీ మరి ఈనాడు మరి ఆయన యొక్క జన్మదిన వేడుకల్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి ముఖ్య కారణం ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా కార్యకర్తలకు ముఖ్యంగా ఆయన ఒక నాయకుడిగా వాళ్ళని నడిపించిన తీరు, వారి కార్యకర్తల పట్ల ఆయన చూపించిన చొరవ, ఏ పనైనా కానీ కార్యకర్తలు వెళ్తే కాదనకుండా వారికి చేసి పెట్టడం, అదేవిధంగా అధికారులని ఫాలోఅప్ చేసి ఆ పని అయ్యే విధంగా ఆయన ఫాలోఅప్ చేయడం కానీ అవన్నీ కూడా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మర్చిపోలేకపోతున్నారు. ముఖ్యంగా బాపట్ల పట్టణాన్ని అభివృద్ధి చేయడంతో పాటుగా బాపట్ల రూరల్, ముఖ్యంగా పిట్టలవానిపాలెం మండలం కావచ్చు, కర్లపాలెం మండలం కావచ్చు, బాపట్ల రూరల్ మండలాలు, ఈ 3 మండలాలు కూడా పట్టణంతో సమానంగా అభివృద్ధి చేశారు. ఆయన వచ్చిన తర్వాతే సిమెంట్ రోడ్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన చేయడం జరిగింది. అనేకమైన బిల్డింగ్లు కట్టడం జరిగింది. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ విస్తృతంగా పర్యటించి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను, కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులు, లబ్ధిదారులతో మాట్లాడి ప్రభుత్వ సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ మొదటగా నిజాంపట్నంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం నిల్వ రవాణా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రైతులకు పంట నష్టం జరగకుండా ఉండేందుకు గోనె సంచులు, టార్పాలిన్ పట్టాలను కలెక్టర్ స్వయంగా పంపిణీ చేశారు. తరువాత కలెక్టర్ తుఫాన్ షెల్టర్ను పరిశీలించి అత్యవసర సమయాల్లో ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచారో తెలుసుకున్నారు. మత్స్యశాఖ ద్వారా గజఈతకాళ్లకు పంపిణీ చేసిన రక్షణ పరికరాలను కలెక్టర్ పరిశీలించారు. తుఫాను, వరదల వంటి విపత్తుల సమయంలో మత్స్యకారులు సురక్షితంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. శ్రీ అయ్యప్ప స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యం కలగడం తనకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, మాజీ ఉమ్మడి గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో గత 41 రోజులుగా మాలదారులకు నిర్వహిస్తోన్న చద్ది కార్యక్రమం ముగింపు సందర్భంగా శివాలయంలో ప్రత్యేక హోమాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో మాలదారులతో పూజలు చేశారు. ఈ సందర్భంగా అన్నం సతీష్ ప్రభాకర్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా సోమేశ్వర స్వామి దేవస్థానంలో మాలదారులకు చద్ది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా గత 21 సంవత్సరాలుగా తన వ్యక్తిగత నిధులతో ప్రతి సంవత్సరం మాలదారులకు అయ్యప్ప స్వామి ఆశీస్సులతో చద్ది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. వేల మంది స్వాములు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారని, రానున్న రోజులలో స్వామివారి కృపతో మరెన్నో మంచి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళతామన్నారు. చద్ది కార్యక్రమాన్ని తాను నిర్వహిస్తున్నప్పటికీ శివాలయంలో దగ్గర ఉండే అన్ని కార్యక్రమాలు విజయవంతం అవ్వడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ పూజలలో దేవస్థానం చైర్మన్ బుర్ల రామసుబ్బారావు, గురుస్వామి కొటికం సుబ్బారావు, దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అట్లానే సుబ్రహ్మణ్య శరణం 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 పునయ్యప్ప అయ్యరే పునయ్యప్ప అన్యాన్ తిరుపతి శరణం తిరుపతి శరణ పునయ్యప్ప. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది వారిని, వారి కుటుంబాన్ని మనకి 41 ఉపదాత మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ వారిని, వారి కుటుంబాన్ని ఎల్లవేళలా శ్రీ అయ్యప్ప స్వామి కాశీ కాబట్టి ఇట్లాంటి కార్యక్రమం ఇంకా బాగా చేయాలని మీ యొక్క ఆశీస్సులు అందరికీ ఇచ్చి భగవంతుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి ఒక్కసారి స్వామి. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా బాపట్ల పట్టణంలో అంబేద్కర్ భవనం వద్ద వైద్య శాఖ అధికారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్ఓ గంగాధర్ గౌడ్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య శాఖ అధికారులు, పలు అవగాహన మేధావులు పాల్గొన్నారు. ఇంటర్నెట్ బాగా పెరిగిపోయింది. తర్వాత సినిమా దోతులు తెలుగులో ఉండిపోయినాయి. అవి ఇండియన్ సినిమాస్ కావచ్చు, ఫారిన్ సినిమాస్ కావచ్చు, అన్ని సినిమాలు కూడా చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ తర్వాత వెబ్సైట్ ఉన్నాయి మనకి. అవన్నింటిలో కూడా ఈ సెక్స్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అవి చదువుకున్న పిల్లలు, చదువుకునే పిల్లలు, యువకులు దానికి జరిగినంత ప్రకారం దీన్ని జరగలేదు. అంటే ఎయిడ్స్ వస్తే ఏ విధంగా జీవితాన్ని నష్టపోతారు, ఏ విధంగా సంక్రమించాలి, తర్వాత దానివల్ల సంక్రమించిన తర్వాత వ్యాధికి నివారణ ఉందని చెప్తారు. కానీ అందరూ బాగా చెప్తున్నారు వ్యాధికి నివారణ ఉంది, కంట్రోల్ చేసుకోవచ్చు. బీపీ, షుగర్ మొదలై ఇది కూడా జీవితాంతం దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. కానీ అసలు రాకుంటే ఎంత బాగుండొచ్చు అనేది చెప్పడం లేదు. వస్తే ఏదో మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్తాను. కానీ రాకుండా ఉంటే జీవితం ఎంత బాగుంటుంది, అసలు రాకుండా ఉంటే మన జీవితం ఎంత హ్యాపీగా ఉంటుంది. అందరికీ కూడా మనం ఇప్పుడు హైపర్ టెన్షన్, డయాబెటీస్ వీళ్ళందరికీ కూడా స్ఫుటం ఎగ్జామినేషన్స్ కంపల్సరీ ప్రెగ్నెంట్ మదర్స్ అందరికీ చేస్తున్నాము. అలానే ఈ స్ఫుటం ఎగ్జామినేషన్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనం హెచ్ఐవి టెస్ట్ కూడా చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయిస్తాము ఖచ్చితంగా. టెస్టింగ్ పెరిగినా కూడా మనకు మిగతా అడ్రస్ చేయడానికి ఉంటుంది అనే ఉద్దేశంతో. కాబట్టి అందరూ కూడా ఈ రోజు మాట్లాడిన ఈ మాటలు ఈ 4 గోడలుగా పరిమితం కాకుండా
అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి చోట మాట్లాడాలి. ఎంత హెల్త్ స్టాఫ్, ముఖ్యంగా హెల్త్ స్టాఫ్, ఎన్జిఓస్ ఎంత చిన్న అవకాశం దొరికినా కూడా టీబీ గురించి, హెచ్ఐవి గురించి, లెప్రసీ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. దాంతో పాటు కూడా ఇప్పుడు ఉంటున్న ఎన్సిడిస్ గురించి కూడా మాట్లాడాలి. తర్వాత ఇంకొకటి స్ట్రోక్స్ గురించి మన ఇమీడియట్ గా మనం పూర్వవాసు లోపల హాస్పిటల్కి వెళ్ళగలిగితే వాళ్ళకి రికవరీ అనేది బాగా త్వరగా ఉంటుంది. మన 108, 104 సర్వీసెస్ గురించి కూడా అందరికి తెలియచెప్పగలగాలి. ఇలా చెప్పగలిగితే మనం మన హెల్త్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి స్టేజ్ లో ఉంటాయి. అమర్తులూరు మండలం గోవాడ గ్రామంలో వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేశారు. వీటితో పాటు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని గుర్తు చేశారు. గ్రామాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భవనం మారుతి శేషమాంబ, కూటమి పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కోస్తాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ నాగోతు రమేష్ నాయుడు శంకుస్థాపన చేశారు. బాపట్ల చీరాల జాతీయ రహదారి జంక్షన్ వద్ద అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విగ్రహ శంకుస్థాపన కార్యక్రమం ద్వారా అటల్ బిహారీ వాజ్పేయి సేవలు, గౌరవం తెలియజేయడం జరుగుతుందన్నారు. ఆయన భారతదేశ అభివృద్ధికి చేసిన ప్రతిష్టాత్మక కృషిని వీరి ద్వారా పురస్కరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు తనిఖీ చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వాజ్పేయి గొప్పతనం మరియు దేశ సేవలకు మరువలేని ప్రణాళికల్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్, బాపట్ల జిల్లా అధ్యక్షులు బాబు, సీనియర్ నాయకులు పోతుల సురేష్, రమణబాబు, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. రాజకీయాల్లో అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అవునన్నా కాదన్నా అభివృద్ధి అంటే గుర్తొచ్చేటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ప్రపంచ యవనిక మీద మొదటిసారి మన జాతీయ భాషతోటి మన వాణి వినిపించినటువంటి మహానేత అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి యొక్క 100వ జయంతి పురస్కరించుకొని రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు యోజన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన యొక్క బాపట్ల మహానగరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దలు నిర్ణయించారు. భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలు, అలాగే అభివృద్ధి వైపు ఒక మార్గనిర్దేశం చేసినటువంటి మహోన్నతమైనటువంటి నేతకు మనందరం కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు దగ్గరలో రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి యొక్క నాయకత్వంలో యోజన చేయబోతున్నాం. దాంట్లో చొరవ తీసుకొని పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించడం నాకు కూడా చాలా సంతోషం. ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని పిట్టలవానిపాలెం మండలం చెందూలు గ్రామంలోని పలువురు రైతులు కోరుతున్నారు. గత వారం రోజులుగా వరి కోతలు పూర్తి చేసి ధాన్యం కొనే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని ఆర్భటంగా ప్రకటిస్తున్నారు తప్ప ఆచరణలో మాత్రం ఎక్కడా కనిపించడం లేదని వాపోతున్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని నిర్మాణిగా చెబుతున్నారు. పేరా కొనుగోలు చేసే విషయంలో తేమ శాతం సాకుగా చూపి కొనుగోలు చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. చేసేదేమీ లేక బస్తా 1400 రూపాయలకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వంలో తడిసిన ధాన్యాన్ని సైతం బస్తా 1820 రూపాయలకు కొనుగోలు చేస్తారని, ఈ ప్రభుత్వంలో రైతులకు మేలు జరుగుతుందని ఆశిస్తే ఎలాంటి ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని, తొందోలు జాతీయ రహదారిపై ధాన్యం ఆరబోసుకుని రాత్రి పగలు చలిగాలిలో ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి ధాన్యాన్ని దళారుల పాలు కాకుండా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని ప్రాంత రైతులు కోరుతున్నారు. వృత్తిరీత్యా అతను ఉపాధ్యాయుడు, ప్రకృతి ప్రేమికుడు. తన ఇంటిని ఉద్యానవనముగా మార్చి ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. కర్లపాలెం మండలం చింతాయిపాలెంలో గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు ఎనుకొల్లు పోలీసురావు తన ఇంటి వద్ద వర్షపు నీటిని వృధాగా పోనీయకుండా తన డాబా ద్వారా పైనుంచి పైపుల ద్వారా నీటిని ట్యాంకులకు నింపుతారు. ట్యాంకు నుంచి మొక్కలకు నీరు పెడుతూ ఒక ఉద్యానవనంగా మార్చారు. ఎనుకొల్లు పోలీసురావు ఉపాధ్యాయుడిగాను సంఘ సేవలోను పర్యావరణ పరిరక్షణలోను తన వంతు తాను ఎంతో కృషి చేస్తారు. గ్రామస్తులు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విధంగా అందరూ కూడా పర్యావరణ పరిరక్షణకి తమ గృహ వాసములో ఖాళీగా ఉన్న స్థలంలో
మొక్కలు నాటుకొని పైనుంచి వచ్చే నీటిని చక్కగా ట్యాంకులు నిలుపుకొని ఆ నీటిని మొక్కలకి మనం సరఫరా చేసినట్లయితే మొక్కలు చక్కగా ఏపుగా పెరుగుతాయి. మొక్కల ద్వారా మంచి ఆక్సిజన్ లభిస్తుంది. మరి ఈ విధంగా గార్డెన్లో వాటర్ ప్లాంటు మనం అలాంటి ఏర్పాట్లు చేసుకున్నట్లయితే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, ఆదర్శనీయంగా ఉంటుంది. వర్షపు నీరు కూడా వేస్ట్ కాకుండా ఉంటాయి. ఇంటి పరిసరాల్లో కూడా చక్కని వాతావరణాన్ని నెలకొల్పినట్టుగా నెక్స్ట్ తరాని వారికి మనం ఆదర్శవంతం అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దిత్వా తుఫాన్ హెచ్చరికలతో మిరప రైతులు ఆందోళన చెందుతున్నారు. కర్లపాలెం మండలం ఎంవి రాజుపాలెం, పాత కొత్తనందాయపాలెం, నల్లమోతువారిపాలెం గ్రామాలలో సుమారు 400 ఎకరాలలో పచ్చిమిర్చి పంట సాగు చేస్తున్నారు. 10 రోజుల నుంచి ముమ్మరంగా పచ్చిమిర్చి మొక్కలు నాటారు. విత్తనాలు దుక్కి మందులకు ఇప్పటి వరకు ఎకరంకు 40 నుంచి 50 వేలు పెట్టుబడి అవుతున్నట్లు రైతులు తెలిపారు. తుఫాను వల్ల భారీ వర్షాలు కురిస్తే పంట నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 రోజులు అవుతుంది. ప్రస్తుతానికి వానకైతే పర్వాలేదు. ఏదన్నా పెద్ద వాన పడితేనేమో చనిపోతాయి, లేత మొక్కలైనా అంతేనండి. నీళ్ళు పడితేనేమో బతకవు. ప్రస్తుతానికి బాగానే ఉండదు. ఇప్పుడైతే ఈ తుఫాను వల్ల కొంచెం నష్టం జరిగిద్ది. అట్లాగే వర్షాలు కూడా కొంచెం నష్టం. తుఫాను వల్ల ఆల్రెడీ 4 రోజులు వెనకేసాం పంట. అది కురవకున్నట్లయితే కొంచెం పైరు కొంచెం పెద్దవి అయ్యాయి. ఇప్పుడు బాగా వెనకేసాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు. అయ్యప్ప స్వాములకు మండల కాలం పాటు చద్ది అందించే భాగ్యం కలగడం అదృష్టం. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.